సార్, మేడం గారు బయట గార్డెన్లో కూడా లేరు సార్. ఇంట్లో బయట కూడా లేదంటే ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఒకసారి మేడం గారికి ఫోన్ చేయండి సార్. మేడం ఫోన్ ఇక్కడే ఉంది సార్. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికెళ్ళింది? సార్, నాకు చిన్న డౌట్ సార్. ఏంటి రవి? మొన్న వెళ్ళిపోయినట్టు మేడం గారు మళ్ళీ మీనాక్షికి వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే నేను పిలిచినప్పుడు మళ్ళీ వచ్చుండేది కాదు రవి. నేను అలా బయటికెళ్ళి చూసి వస్తాను. మీనాక్షి, నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు మీనాక్షి? ఉమాదేవి గారి ఇంటికి వెళ్ళాను. ఈ టైంలో ఆమె దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముంది మీనాక్షి? అవసరం ఉంది కాబట్టే వెళ్ళాను. రేపు మనం హోమానికి రావడం లేదని చెప్పడానికే వెళ్ళాను. ఏంటి, మనం రావట్లేదని చెప్పడానికి వెళ్ళావా? అవును. నేను రావట్లేదని నీకు చెప్పలేదే. మీరు చెప్పలేదు, కానీ మీరు హోమం దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి మేము రామని చెప్పొచ్చాను. నీకేమైనా పిచ్చి పట్టిందా మీనాక్షి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మొదట నాకు ఇష్టం లేదని అమ్మతో చెప్పావు. నేను వచ్చి కన్విన్స్ చేశాక హోమానికి వస్తున్నామని అమ్మతో చెప్పావు. మళ్ళీ ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రావట్లేదని చెప్పొచ్చని అంటున్నావు. నీ ఆలోచనని, అభిప్రాయాల్ని గంటకోసారి మార్చుకుంటున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేనేం చేసినా మీకు మంచి జరగాలనే చేస్తున్నాను, మీకేం కాకూడదనే చేస్తున్నాను. నాకేం కావడం ఏంటి? రేపు మీరు హోమం చేయడానికి వెళ్తే అక్కడ మీకు ప్రాణగండ ఉంది. మిమ్మల్ని మృత్యుగండ నుండి కాపాడుకోవడం కోసమే నేను ఇలా చేశాను. మీకు ప్రాణగండం ఏంటి సార్? నాకు ప్రాణగండం అని నీకెవరు చెప్పారు? నేను మా అమ్మగారికి పిండ ప్రదానం చేసినప్పుడు అక్కడ ఒక సాధువు చెప్పారు. అంతేకాదు, ఓ గంట క్రితం అంతకు ముందు ఒకసారి మన గురించి నిజాలు చెప్పిన సోదంచమ్మ కూడా మీకు ప్రాణగండం ఉందని చెప్పింది. హోమం దగ్గర మిమ్మల్ని మృత్యు కబళిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదని సోది అంజమ్మ మరీ మరీ చెప్పింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,